హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అండి నేనైతే రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్‌లో కొనుక్కొని తెచ్చుకునే కంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. చూసారా పొడి పొడిలాడుతూ అయితే బిర్యానీ ఎంత మంచిగుందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. ఓకేనా. ముందుగా అయితే చికెన్‌ని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్నాక దీంట్లో అయితే మంచిగా పసుపు, ఉప్పు అన్నీ వేసి వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ సాల్ట్ వేసుకోండి. మ్యారినేట్ చేయడానికి కావాల్సినవండి సాల్ట్. నేను చిన్న స్పూన్‌తో 3 స్పూన్స్ వేసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్‌కి. నెక్స్ట్ వచ్చేసి పసుపండి. పసుపు వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కారం అండి. కారం కూడా ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి. బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. అందుకే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1½ స్పూన్ వేసుకోండి స్పైసీ కావాలన్న వాళ్ళు. తర్వాత ఏమో ధనియాల పౌడర్ అండి. ధనియా పౌడరు, పచ్చిమిర్చి కూడా ఒక 4 అయితే కట్ చేసి వేసుకున్నాను నేను. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి. ధనియా పౌడర్ మీద తక్కువే వేసుకోవాలి జీలకర్ర. తర్వాత వచ్చి చికెన్ మసాలా అండి. ఇది కూడా సరిపడగా వేసుకోండి. మసాలా మనకి రైస్లోకి కూడా ఇదే కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. నెక్స్ట్ పెరుగండి. ఒక 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ అయితే హాఫ్ కేజీ చికెన్కి వేసేయాలండి. చూసారా, పెరుగు అయితే ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఆ చికెన్ అయితే వాటర్ వేయం కదా మనం, ఆ పెరుగుతోనే కుక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మ్యారినేట్ చేసేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ అండి. మీరు ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తారు కదండి, ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసింది అయితేనే వేసానండి. ఆ క్లిప్ తర్వాత వస్తుంది. ఇంకొండి కొత్తిమీర కూడా వేసేసాను. వేసిన తర్వాత హోల్ గరం మసాలా అండి, ఇవి బిర్యానీ మసాలాలండి. బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా అందులో వేసేయాలండి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే పర్ఫెక్ట్ కొలతండి. నెక్స్ట్ లెమన్ అండి. లెమన్ స్క్వీజ్ చేసుకోండి. హాఫ్ కేజీకి ఒక హాఫ్ బద్ద అయితే చాలండి. హాఫ్ లెమన్ అయితే చాలు. ఆ గింజలు అయితే నేను తీసేసానండి. వీడియో తీస్తా పిండేసరికి నేను వేరేగా చేసుకోలేదు. గింజలు అయితే నేను తీసేసుకున్నాను, మీరు కూడా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని అయితే చికెన్లో వేసేయండి. ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. కొన్ని ఆనియన్స్ అయితే పక్కకు పెట్టుకోండి, లాస్ట్ గార్నిషింగ్కి కావాలి. చూసారా, నేను ఇప్పుడైతే అది పక్కన పెట్టాను కదా. నెక్స్ట్ రైతాకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఒక ఆనియన్ అండి, కొంచెం సాల్ట్ వేసుకుని చేతితోనే కలపాలండి. ఇది మంచిగా దాంట్లో ఆనియన్లో వాటర్ అన్నీ వచ్చే వరకు కూడా చేతితో మంచిగా కలుపుకోవాలండి. అదే సీక్రెట్ అండి దీనికి. రెస్టారెంట్ స్టైల్లో రైతా అండి ఇదైతే. తర్వాత పెరుగు లైట్గా వాటర్ పోసుకోవాలండి, అంతే, ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు. చూసారా ఎంత జ్యూసీగా భలే ఉంది కదండి. రైతాతో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ రైతాతో నేను కొంచెం చిక్కగా ఉందనేసి కొంచెం వాటర్ పోసుకున్నానండి. అదిగోండి, పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు దాన్ని మనం ఉత్తినే కూడా తినొచ్చు, బాగుంటుంది తెలుసండి. ఇంకోండి జ్యూసీ స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా మనకి. ఇట్లా ఉండాలండి రైతా.
బిర్యానీలో నంచుకొని తింటుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే వాటర్ పెట్టుకోవాలండి. గ్యాస్ మీద ఎసరు పెట్టుకోండి. ఎన్ని వాటర్ అయినా పర్లేదండి, కొంచెం రైస్ ఖాళీగా ఉడికేలా అయితే పెట్టుకోవాలి. 1/2 కేజీకి ఒక 1 లీటర్ పైనే వాటర్ పోసుకోండి. మళ్ళీ ఇరికిరిగ్గా అయితే రైస్ అనేవి సరిగ్గా బాయిల్ అవ్వవు. అందులో కూడా బిర్యానీ మసాలాస్ అయితే వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. షాజీరా, అవన్నీ లవంగం, చెక్క, యాలకులు అవన్నీ వేసుకున్నానండి. వీటిని ఎసరులో వేస్తే కొంచెం రైస్కి కూడా మంచిగా ఫ్లేవర్ అనేది పడుతుందండి. తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేను చికెన్ బాయిల్ అవుతున్నప్పుడైతే గీ వేసానండి. ఇందులో అయితే ఆయిల్ వేసుకున్నాను, వాటరే కదా అని. నెక్స్ట్ వచ్చి పుదీనా అండి. పుదీనా అయితే ఇలా బాయిల్ అయిన తర్వాత దీని కలర్ అయితే చూడండి మంచిగా చేంజ్ అయింది. అలాగే సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి మనకి సముద్రపు నీరు ఎలా ఉంటాయండి, లైట్ ఉప్పగా ఉంటాయి కదా, ఆ ఉప్పు అయితే ఉండాలండి. లైట్గా ఉంటే చాలండి, మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, ఎందుకంటే చికెన్లో సాల్ట్ ఉంటుంది. ఓన్లీ రైస్కి సరిపడగానే వాటర్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ అయితే చూసుకోండి. ఇట్లా మంచిగా కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలండి. అట్లనే నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే చికెన్ పెట్టేసుకోవాలి. ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్లో అయితే ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి నేను. ఈ నెయ్యి వేసుకుని పక్కన పెట్టుకోవాలండి వేరే పొయ్యి మీద. ఇవి రెండు కూడా సెపరేట్గా ఒక పక్కన వేస్తారు, ఒక పక్కన చికెన్ పెట్టేసుకున్నారంటే సగం కుక్ అయిపోతుందండి చికెను. నెక్స్ట్ రైస్ వాష్ చేసుకోవాలండి. ఎసరు మరుగుతుంది నాకు. ఎసరు మరిగేటప్పుడే నేను రైస్ అయితే వాష్ చేసుకున్నాను. కొంతమంది అయితే నానబెడతారు, నేను అట్లా నానబెడితే ముక్కలు అవుతుంది అన్నట్టుగా నేను అప్పటికప్పుడే వాష్ చేసుకుని వేస్తానండి. బాస్మతి రైస్ ఎంతండి, చిటికలో ఉడికిపోతుంది. ఆ రైస్ ఎసరులో వేసిన తర్వాత మీరు అటు ఇటు వెళ్ళకుండా అక్కడే ఉండి చూసుకోవాలండి. కొంచెం పోయినా ఇంక అసలు బిర్యానీ టేస్టే మారిపోద్దండి, మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఇదిగో ఎసరు ఇలా మరుగుతుంది కదా, ఎసరు ఇలా మరిగేటప్పుడు ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసేయండి. నేనైతే రైస్ అయితే వేసానండి, చూసారా. ఆ రైస్ అయితే ఇదిగోండి ఇట్లా కుక్ అవుతున్నాయి, కలుపుకుంటూ ఉండాలి. రైస్ కుక్ అవుతున్నప్పుడు పక్కన చికెన్ కూడా 50% 70% అయిపోతుందండి. అయిపోతే కనుక రైస్ అనేవి ఇంకొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి. మనం చికెన్ ఒకసారి వేసుకుంటే కనుక స్టార్టింగ్ నుంచే బాయిల్ చేసుకోకుండా చికెన్ రైస్ కలిపి పెట్టుకోవాలంటే ఈ స్టేజ్లో దింపేయాలండి మనం. నేను పక్కన చికెన్ని బాయిల్ చేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు రైస్ ఉడకబెట్టానండి. బాయిల్ చేసి అప్పుడు చికెన్లో వేస్తాను. చూసారా, చికెన్ కూడా బాయిల్ అయిపోతుంది కదా పక్కన. అట్లనే రైస్ కూడా ఒక పక్కన అవుతున్నాయండి. అప్పుడైతే ఎట్లా ఈ ప్రాసెస్ అయితే అండి దమ్ ఎంతోసేపు పెట్టక్కర్లేదండి, ఫాస్ట్గా అయిపోద్ది కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసి చికెన్లో రైస్ అయితే వేసేసానండి. చూసారా, 70% కుక్ అయ్యాక వేసేయాలండి. దీంట్లో వేసాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత బిర్యానీ ఎసెన్స్ అండి, ఇది మనకి అచ్చు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. ఇది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ అండి ఇది, ఇంకో లేయర్ కూడా ఈ రైస్ అయితే వేసేస్తున్నాను. ఈ రైస్ మొత్తం వేసేసుకోండి, లాస్ట్కే చికెన్ ఉంటుంది ఇంకా. నెక్స్ట్ పుదీనా అండి, పైన పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి కొన్ని. ఆ తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ అవాయిడ్ చేయొచ్చండి, నేను కొంచెం కలర్ కోసమని ఇప్పుడే వేసాను, ఎప్పుడూ అయితే వేయను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాటర్ అయితే వేసుకోవచ్చండి, లేకపోతే అవాయిడ్ చేసినా పర్లేదండి. అట్లనే దమ్ పెట్టేయాలండి. ఇంకా అది వేసి మూత పెట్టి దమ్ అయితే పెట్టాను. నేను ఇట్లా తిరగలైతే పెట్టుకున్నానండి. అదే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి, హైలో అయితే పెట్టొద్దు మనకి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా. సిమ్లో పెట్టుకుని
ఒక 10-20 మినిట్స్ తర్వాత చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి మూత తీసి చూస్తే చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ అండి, చాలా బాగుంటుంది. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. చూసుకున్న తర్వాత మనం తినేటప్పుడైతే మూత తీసుకొచ్చండి, మళ్ళీ అట్లానే మూత పెట్టేయండి, దమ్ అట్లానే ఉంచేయండి, గ్యాస్ ఆఫ్ చేసేయండి. తర్వాత తినేటప్పుడు చూసారండి పొడి పొడిలాడుతా చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చిందండి. అదిగో చూసారా, ఎక్కడ కూడా బిర్యానీ అయితే అతుక్కోలేదండి. లాస్ట్ రెడ్గా పైన ఎల్లోగా వైట్ భలే ఉంది కదండి. అచ్చు రెస్టారెంట్లో బిర్యానీ లాగానే ఉంది కదా. మనం ఈ రైతా అలాగే ఆనియన్ లెమన్ కూడా రెడీ చేశానండి. ఇట్లా తింటే బిర్యానీ ఉంటుందండి. నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఓకే, ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీ అండి. ఇంకోండి కాలుతుంది, వేడి వేడిగా ఉంది చికెన్ బిర్యానీ అయితే. ఆ పీస్ అయితే నేను విరవలేకపోయాను. మా బాబు ప్లేట్లోదైతే తీసుకుంటున్నానండి నేను. మీకు చూపిస్తున్నాను, మా బాబు అయితే లాగేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.